ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తున్నానండి. యెషయా గ్రంథం 57 అధ్యాయం 18వ వచనం. నేను వారి ప్రవక్తనను చూచి తిని వారిని స్వస్థపరిచెదను, వారిని నడిపించెను, వారిలో దుఃఖించు వారిని ఓదార్చెదను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మన ప్రతి ఒక్క పరిస్థితి దేవుడికి తెలియంది ఈ లోకంలో ఏది లేదండి. దేవుడికి ప్రతి ఒక్కటి మన బాధలు తెలుసు, మన వేదన తెలుసు. మనము దుఃఖపడేదంతా దేవుడికి తెలుసండి. మనల్ని దుఃఖపడుతుంటే దేవుడు మనల్ని ఓదార్చేటువంటి దేవుడు అండి. దేవుడు మనల్ని స్వస్థపరిచేటువంటి దేవుడు అండి యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో మనుషులు బాగు చేయలేరు, స్వస్థపరచలేరు. మనుషులు ఇంకా ఎక్కువ చేయకుండా ఉంటే చాలు, కానీ మనము బాధపడుతుంటే ఓదార్చినట్లునే ఉంటారు, కానీ మనకి గాయం రేపేటువంటి మనుషులండి ఈ లోకంలో. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే స్వస్థపరుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది, ఓదారుస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ప్రవక్తలను చూసి దేవుడే మన దగ్గరికి వచ్చే రీతిలో మనం ఉండాలండి. అంటే ప్రవక్తలను చూసి మనల్ని ఈ లోకంలో క్యారెక్టర్ జడ్జ్ చేస్తారు. ఇతను మంచి ప్రవక్త, ఇతను మంచిగా ఉన్నాడా లేదా తప్పు చేసేటువంటి వాడని మనము మనుషులను చూసి కొంతమంది మనుషులను చూపులను చూసో లేదా వాళ్ళు నడిచే నడకను చూసో వాళ్ళని చూస్తేనే వాళ్ళు మంచివారా చెడ్డవారా అనేటువంటి మనం గుర్తిస్తామండి. మనుషులు అలా గుర్తిస్తుంటే దేవుడు హృదయాన్ని పరిశీలన చేసే దేవుడు అండి మన యేసుక్రీస్తు వారు. మన ప్రతి ఒక్క బాధకి దేవుడే మనల్ని ఓదార్చేటువంటి దేవుడు. ప్రతి ఒక్క ఇబ్బందిని దేవుడే తీరుస్తారండి. అయితే మనము ఈ లోకంలో కొలిమిలో వేయబడిన ఇనుము వలె ఉన్నామా? మనము కొలిమిలో ఎందుకు మనం ఇనుములు వేస్తారంటే దాన్ని మంచిగా సానా పట్టాలి, దాన్ని మంచిగా ఒక రూపం వస్తేనే అది కత్తిలాగా ఉపయోగపడుతుంది. అప్పుడు కత్తి ఏం చేస్తుందంటే ఈ లోకంలో ఏ చెక్కనైనా 2-3 దెబ్బలకి విరిచి వేస్తుంది. సానా పట్టాలి, అదేవిధంగా కొలిమిలో వేయాలి, దాని రూపానికి దాన్ని తీసుకొని రావాలి. దేవుడు మనల్ని ఒక రూపంలోకి తీసుకొని రావాలంటే దేవుడు కొలిమిలో వేస్తారంటే ఈ లోకంలో శ్రమల్లో మనం పడేటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. అంటే మనము ఏ వైపు చూసినా కూడా మనకి దారి అనేది కనపడదండి. అప్పుడు మనం ఏ వైపు చూసి మనం టైం వేస్ట్ చేసుకోకుండా మనము దేవుని వైపు చూడాలి. దేవుని వైపు మనం ఎప్పుడైతే చూస్తామో దేవుడు మనకు ఖచ్చితంగా మార్గం లేని దగ్గర మార్గము తీసుకొని వచ్చేటువంటి దేవుడు అండి మన యేసుక్రీస్తు వారు. కాబట్టి మనం దేవుని మాటకి లోబడేటువంటి బిడలుగా ఉండాలి. ఆ కత్తి బయటకు వస్తుంది, అప్పుడు బలంగా ఉంటుంది, చాలా సంవత్సరాలు దాని సానా పట్టకుండా దాని రూపంలో ఉంటుంది. దేవుడు మనల్ని కూడా ఒక రూపంలోకి తీసుకొని వచ్చేది దేనికంటే సేవలో ఉపయోగపడేదానికి, ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవించేదానికి. అనేక మంది మధ్యలో మనల్ని నిలబెట్టుకుంటారండి దేవుడు. అనేక మంది సాక్షుల దగ్గర మనల్ని నిలబెట్టుకొని మనదొక సాక్ష్యం లాగా తయారు చేసి మనల్ని గొప్పగా నిలవబెడతారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు, వాళ్ళ మొహాలు మనం చూడలేదు, వాళ్ళ స్వభావాలు మనకు తెలియదు. అయితే బైబిల్లో వాళ్ళ స్వభావం గురించి రాసింది, వాళ్ళ పేర్లు గురించి రాసింది. ఇప్పటికి కూడా అబ్రహాం గారు ఎవరంటే విశ్వాసానికి తండ్రి అని చెప్పుకుంటాం, మనము అబ్రహాము గారి కుమారులని చెప్పుకుంటారు. అదే విధంగా దావీదు గారు ఎవరంటే గొప్ప రాజు అని చెప్పుకుంటారు. ఆ యేసుక్రీస్తు వారు కూడా ఆ గోత్రంలో నుంచే వచ్చాడండి. కాబట్టి యోధా గోత్రం నుంచి యేసుక్రీస్తు వారు వచ్చింది. దేవుడు ఆయన భక్తులని పేర్లు ఎప్పటికీ పోకుండా దేవుడు ఆ పేర్లు ఎంత గొప్పగా చేశారండి. అంటే వాళ్ళని ఎంతగా ఘనపరుస్తున్నారండి దేవుడు. వాళ్ళని దేవుడు అంతగా ఘనపరుస్తున్నారంటే వాళ్ళు దేవుడి దగ్గర ఎంత తగ్గించుకొని ఉన్నారు, దేవుడి దగ్గరికి ఎంత బాగా వచ్చారు. వాళ్ళ శ్రమలు బాధలు కష్టాలు వాళ్ళు కూడా మనుషులే కాబట్టి వాళ్ళకి ఉండకుండా అనేది కాదు, వాళ్ళకి ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది సేవకులు చూసుకున్నప్పుడు వాళ్ళలో క్యాన్సర్లు ఉంటాయి, వాళ్ళలో లివర్ క్యాన్సర్లు అయితేనేమి లేదా ఈ లోకంలో కిడ్నీ అనారోగ్యంగా అవన్నీ ఉన్నా కూడా వాళ్ళు సేవలోకి వెళ్తారండి. బ్రతికితే దేవుడి చిత్తం, బ్రతకకుండా దేవుడి చిత్తం. బ్రతికితే సువార్త చెప్తా, చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తా. ఈ 2 ఆప్షన్లోనే మనుషులు సేవకు వస్తారండి. ఈ 2 ఆప్షన్లోనే వాళ్ళు సేవ చేస్తూ ఉంటారు. వాళ్ళని అనేక మంది దూషించే వాళ్ళు, ద్వేషించే వాళ్ళు, తప్పు చేస్తున్నారని ఏదేదో నిందలు వేసేవారు ఉంటారు. అయినా కూడా వాళ్ళు సేవ చేసుకుంటూనే వెళ్ళిపోతారు.
మనల్ని కూడా ఈ లోకంలో మన సేవలో ఎదుగుతుంటే ఈ లోకంలో అనేక మంది మనుషులు వచ్చి తప్పు చూపిస్తుంటారు. అదే విధంగా వాళ్ళ కళ్ళల్లో దోలాలు ఉంటాయి, వాళ్ళ కళ్ళల్లో ఎంతగా పాపం ఉంటుంది. ఆ కళ్ళల్లో దోలాలు అవన్నీ కప్పిపూడ్చుకునే దానికి మన కంట్లో నలుసులు చూపిస్తూ ఉంటారు. ఇంత పాప లోకంలో ఉన్నాం, ఇంత చెత్త లోకంలో మనం ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మన జీవితాన్ని మన పరిశీలన చేసుకుంటూ దేవుడికి సమర్పించాలి. దేవుడు ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనని ఆలకిస్తున్నాడండి. ప్రతి ఒక్క బిడ్డ మొరని దేవుడు ఆలకిస్తున్నాడు. ఆమె నన్ను ముద్ర వేస్తున్నాడు. ఇంత గొప్ప దేవుడు మనం సేవిస్తున్నాం. అదే విధంగా శ్రమలన్నీ శ్రమలుగా ఉండవు, అదే విధంగా సుఖాలన్నీ సుఖాలుగా ఉండవు. మన శ్రమ వచ్చిన దేవునికి స్తోత్రం, అదే విధంగా సుఖంగా ఉన్న దేవునికి స్తోత్రం చెల్లించుకుంటూ మన స్వస్థపరిచే దేవుడు అదే విధంగా మన స్వభావాన్ని బట్టి ఆయన దగ్గరికి తీసుకుంటాడు. కాబట్టి మనం దేవుని స్వభావం కలిగిన బిడ్డలుగా, ఎవరన్నా మనల్ని చూస్తే ఇతను దేవుని ఆత్మ కలిగిన బిడ్డ, ఇతనితో దేవుడు ఉన్నాడు, ఏమంటే ఇతను ఏది అనుకున్న జరుగుతుంది అని వాళ్ళు అనుకుంటారు. ఎందుకు జరుగుతుంది? మన విశ్వాసం పరిమాణం ఆవగించంత లేదు, మన విశ్వాస పరిమాణం కొండంతుంది. కొండంత దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు మనకు అపజయం ఉండదండి. అయితే కొన్నిసార్లు మనకి ఆలస్యమైనా కూడా అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి మన దేవుని ఆత్మను కలిగిన బిడ్డలుగా ఈ లోకంలో కొనసాగునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ ఆత్మని దయచేయమని అడుగుచున్నాం, మీ పరిశుద్ధమైన శక్తిని దయచేయమని అడుగుచున్నాం, మీ వరాలని మాకు వరంగా ప్రసాదించమని అడుగుచున్నామయ్యా. మమ్మల్ని స్వస్థపరిచే దేవా, అదేవిధంగా మమ్మల్ని బాగు చేసే దేవా, ఈ లోకంలో శ్రమల కొలిమిలో మేము వేయబడిన తర్వాత వేసే దాంట్లో నుంచి ఒక మంచి రూపం వచ్చిన తర్వాత ఆ రూపంని సానా పట్టిన తర్వాత సానా పట్టినప్పుడు దానికి పదును వస్తుందయ్యా. ఆ పదునుతో ఎంత గట్టి చక్కని కొట్టినా కూడా వేసే అవి నరికి వేయబడతాయి. కాబట్టి ఈ లోకంలోనయ్యా రోత సాతాను, పనికి మాల సాతాను మనుషుల్లో పట్టి వాళ్ళని ఆడిస్తుంటే వేసే వాళ్ళని నరుక్కుంటూ 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 నిజం వైపు తిప్పాలయ్యా. వాళ్ళు పరిశుద్ధత వైపు వెళ్ళాలయ్యా. వాళ్ళు పాపము వాళ్ళకి తెలియపరచాలయ్యా. వాక్యము తెగ నరుగుతుందయ్యా. వేసే వాక్యం ఆత్మనేత్రాలు తెరుచుకునేలాగా చేస్తుందయ్యా. కాబట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. అందరూ అల్ప విశ్వాసంలో ఉన్నారయ్యా, అందరూ పాపంలో ఉన్నారయ్యా, అందరూ మీరు ఇచ్చే మహిమని కోల్పోతున్నారయ్యా. యేసయ్యా మేము ప్రార్థన చేస్తున్నామయ్యా. ఈ లోకంలో మనుషులను చూసి బెదరకుండా, మనుషులు మాట్లాడటం లేదని బాధపడకుండా, వాళ్ళు రావటం లేదే వీళ్ళు రావటం లేదే, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారని యేసయ్యా మనుషుల దగ్గరికి వెళ్తే నాకు ఆదరణ దొరుకుద్దేమని మనుషులు టైం వేస్ట్ చేసుకొని చెత్తగా నవ్వులు పాలైపోతున్నారయ్యా. ప్రార్థన చేస్తున్నామయ్యా. మా జీవితాన్ని మీ పాదాల ముందు పెట్టి వేసే మా బ్రతుకుని వేసి అదే విధంగా మేము చక్కగా మేము నడిపించుకునే శక్తిని దయచేయండి. మీ వాక్యం మా పాదముకు దీపం, మా త్రోవకు వెలుగైంది. మీకు స్తోత్రము చెల్లిస్తున్నానయ్యా. వేసే ప్రతి ఒక్క యవనస్తుని, ప్రతి ఒక్క యవనస్తురాన్ని కాపాడండి. యవన వయసులో మీ కాడి మోసే మంచి మనసును దయచేయమని అడుగుచున్నామయ్యా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెన నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రత నా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.